హలో పిల్లలు, కితినా, కితినే, కితిని ఈ మూడు క్రియాపదాలతో వాక్య నిర్మాణం చూద్దాం. వీటిని మన వాక్యాల్లో ఉపయోగించాలి. దీని అర్థం ఏంటి అనేది తికమక అవుతూ ఉంటారు. అందుకే ఈరోజు నేను వీటితో ఈ క్రియాపదాలతో వాక్యాల నిర్మాణము మొదలు పెడుతున్నాను. అయితే మీరు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు బాగా గమనిస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మొదలు పెడదామా? यह मोबाइल कितना सुंदर है. చూడండి, ఇక్కడ కితనా వచ్చిందా? కితనా అంటే ఎంత. యహ మొబైల్ కితనా సుందర్ హే. సుందర్ అంటే అందమైన, యహ అంటే ఇది లేదా ఈ. తెలుగులో ఈ మొబైల్ ఎంత అందంగా ఉంది. యహ మొబైల్ కితనా సుందర్ హే. తర్వాత వహ కితనా పానీ హై. వహా కితనా పానీ హై. వహా అంటే అక్కడ. కితనా వచ్చింది మళ్ళీ ఇక్కడ. అయితే ఇక్కడ హిందీలో మాత్రం కితనా అంటే తెలుగులో ఎన్ని అంటారు. బహువచనంలో నీటిని వాడతారు కాబట్టి ఇక్కడ ఎన్ని రాశాను. హిందీలో మాత్రం కితనా అంటారు. ఏకవచనంలోనే నీటిని వాడతారు. వహా కితనా పానీ హై. అక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయి. ఇది బహువచనం ఇందులో, కానీ ఇక్కడ మాత్రం ఏకవచనం. కితనా అంటే ఏకవచనం. తుమ్హే కితనా సమయ లగేగా. తుమ్హే కితనా సమయ లగేగా. నీకు ఎంత సమయం పడుతుంది. చూడండి, తుమ్హే నీకు, కితనా ఎంత, సమయము, లగేగా పడుతుంది. తుమ్హే కితనా సమయ లగేగా. నీకు ఎంత సమయం పడుతుంది. ఇస్ కపడే కా దామ్ కితనా హై. కితనా ఈ బట్ట ధర ఎంత. ఇస్ ఈ కపడే బట్ట का दाम कितना है ధర ఎంత. आज कितना अच्छा मौसम है. आज ఈ రోజు, कितना ఎంత, अच्छा मौसम है ఎంత, రోజు వాతావరణం ఎంత బాగుంది. आज कितना अच्छा मौसम है. ఈ రోజు వాతావరణం ఎంత బాగుంది అని. తుమ్హే కితనా గుస్సా ఆతా హై. కితనా తుమ్హే నీకు, కితనా ఎంత, గుస్సా కోపం, ఆతా హై వస్తుంది. తుమ్హే కితనా గుస్సా ఆతా హై నీకు ఎంత కోపం వస్తుంది. ఉస్నే కితనా కామ్ కియా. ఉస్నే అతను, కితనా ఎంత, కామ్ పని, కియా చేశాడు. ఉస్నే కితనా కామ్ కియా అతను ఎంత పని చేశాడు. యహ రాస్తా కితనా లంబా హై. యహ ఈ, రాస్తా దారి, కితనా ఎంత, లంబా హై పొడవుగా ఉంది. హై అంటే ఏంటి? ఉంది. లంబా అంటే పొడవు. యహ రాస్తా కితనా లంబా హై ఈ దారి ఎంత పొడవుగా ఉంది. ఘర్ మే కితనా దూద్ హై. ఘర్ ఇంట్లో. ఘర్ మే, మే అంటే ఇంట్లో, ఘర్ అంటే ఇల్లు, మే అంటే లో. ఘర్ మే ఇంట్లో, కితనా ఎంత, దూద్ హై పాలు ఉన్నాయి. ఇంట్లో ఎన్ని పాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, కితనా వచ్చింది, ఇక్కడేమో ఎన్ని అంటున్నాము. అయితే పాలను, నీతిని ఈ రెండింటిని హిందీలో ఏకవచనంలో పలుకుతారు. కాకపోతే తెలుగులో మాత్రం దీన్ని బహువచనంలో ఎన్ని అని మనము అంటాము. ఘర్ మే కితనా దూద్ హై ఇంట్లో ఎన్ని పాలు ఉన్నాయి. తుమ్హే ముజ్సే కితనా ప్యార్ హై. తుమ్హే నీకు, ముజ్సే నేనంటే, కితనా ఎంత, ప్యార్ హై ప్రేమ ఉంది. అంటే తుమ్హే ముజ్సే కితనా ప్యార్ హై నీకు నేనంటే ఎంత ప్రేమ. ఆప్కే పాస్ కితనే పైసే హై. ఆప్కే నీ దగ్గర, పాస్ పాస్ అంటే దగ్గర, ఆప్కే అంటే మీ, పాస్ అంటే దగ్గర, కితనే ఎన్ని, పైసే హై డబ్బులు ఉన్నాయి. ఆప్కే పాస్ కితనే పైసే హై నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి.
వహ కితనే లోగ్ హే, వహా అక్కడ, వహా అంటే అక్కడ, కితనే మళ్ళీ ఎంత, లోగ్ హే, లోగ్ అంటే మంది లేదా ప్రజలు ఉన్నారు. వహా కితనే లోగ్ హే, అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు. చూడండి ఇక్కడ కితనా అంటే ఎంత, కితనే అంటే ఎన్ని, ప్లూరల్ సింగులర్, ఏకవచనము बहुवचनము, एकवचन ये बहुवचन. हम कितना का भी इस्तेमाल करते हैं, कब प्रयोग करते हैं, एक वचन के लिए, और हम कितने बहुवचन के लिए. एक से जब अधिक होते हैं तो बहुवचन होता है, उसके लिए हम प्लूरल को, और एक के लिए कितना को ఎంత, కితనే అంటే ఎన్ని. ఈ విధంగా సంఖ్యలు ముఖ్యంగా ఈ ఎన్ని అనేది అంకెల కోసమే వాడతాము. అంకెలు ఉంటాయి కదా, వాటి కోసమే వాడతాము. కితనే క్వశ్చన్ చేసేటప్పుడు ఎన్ని అని, అప్పుడు మనము కితనే వాడతాము. ఆప్కే పాస్ కితనే పైసే, పైసలు అంటే డబ్బులే కదా. చూడండి ఆప్కే పాస్ మీ దగ్గర, కితనే ఎన్ని పైసలు ఉన్నాయి, పైసే హై ఉన్నాయి, హై అంటే ఇక్కడ ఉన్నాయి అని అర్థం. వహా కితనే లోగ్ హే, వహా అక్కడ, కితనే లోగ్ ఎంతమంది ప్రజలు, హై ఉన్నారు అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు. తుమ్నే కితనే ఆమ్ ఖరీదే, నువ్వు ఎన్ని మామిడి పండ్లు కొన్నావు. తుమ్నే నువ్వు, కితనే ఎన్ని, ఆమ్ మామిడి పండ్లు, ఖరీద్నా ఖరీదే కొన్నావు, నువ్వు ఎన్ని మామిడి పండ్లు కొన్నావు. తుమ్నే కితనే ఆమ్ ఖరీదే. ఇస్ కితాబ్ మే కితనే పేజ్ హై, ఇక్కడ నేను మే రాయలేదు, రాయాలి. ఇస్ కితాబ్ మే కితనే పేజ్ హై, ఈ పుస్తకములో, కితాబ్ మే అంటే పుస్తకములో, కితనే ఎన్ని, పేజీలు, పేజ్ అంటే పేజీలు, హై ఉన్నాయి, ఈ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి. సాల్ మే కితనే మహీనే హోతే హై, సాల్ మే సంవత్సరానికి, యా ఫిర్ సంవత్సరములో అని కూడా అనొచ్చు. సంవత్సరానికి లేదా సంవత్సరములో, కితనే ఎన్ని, మహీనే నెలలు ఉంటాయి, హోతే హై అంటే ఉంటాయి, హోతే హై ఉంటాయి. తుమ్హారే కితనే దోస్త్ హై, తుమ్హారే నీకు, కితనే ఎంతమంది, దోస్త్ హై స్నేహితులు ఉన్నారు. తుమ్హారే కితనే దోస్త్ హై. కమ్రే మే కితనే పంఖే హై, కమ్రే అంటే గదులు, కమ్రే మే గదిలో, కితనే ఎన్ని, పంఖే ఫ్యాన్లు, పంఖ అంటే ఫ్యాన్, పంఖే అంటే ఫ్యాన్లు, హై అంటే ఉన్నాయి, గదిలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి. కమ్రే మే కితనే పంఖే హై. ఈ విధంగా మనము కిత్నా, కితనే అనే ఈ రెండు క్రియాపదాలతో మనం ఈరోజు 17 వాక్యాలు తయారు చేశాము. మిగతా కితిని ఉంది చూడండి, దీనితో మళ్ళీ వచ్చే క్లాస్లో మీకు దీని ఉపయోగం ఎలా చేస్తారో వాక్యాల్లో చెప్తాను. అయితే ఒకసారి ఇక్కడ గమనించండి, ప్రతి దాంట్లో హై 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 ఇలా అన్నిట్లో హై వచ్చింది. ఒక లగేగా తప్ప మిగతా వాటిలన్నిటి కూడా హై వచ్చింది. హై అంటే ఏంటి చూడండి, ఉంది, ఉంది, అవుతుంది, ఉన్నాయి, వస్తుంది, చేశాడు అంటే లాస్ట్లో పని జరుగుతుంది లేదా జరిగింది అని చెప్పడానికి హై అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక 2-3 టైమ్స్ మీరు దీన్ని అర్థం చేసుకొని చదవండి. హిందీలో అర్థమైన తర్వాత కాకపోతేనే తెలుగు చూడండి, లేకపోతే హిందీలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, యహ్ అంటే ఇది లేదా ఈ, మొబైల్ అంటే మీకు అర్థమైంది. కితనే ఇప్పుడు చెప్పాను, కితనా అంటే ఎంత అని. కాబట్టి ఈ విధంగా సుందర్ అంటే అందమైన. ఇప్పుడు యహ్ మొబైల్ కితనా సుందర్ హే, ఈ మొబైల్ ఎంత అందమైంది, ఎంత అందంగా ఉంది. ఇలా ఇప్పుడు తర్వాత చూసుకుంటే కావాలంటే తెలుగులో, కాకపోతే ఫస్ట్ హిందీలో ప్రయత్నం చేయండి. అందుకే ఈరోజు నేను ముందు హిందీలో రాశాను, తర్వాత తెలుగులో రాశాను. లేకపోతే దీనికి ఉల్టాగా నేను ఎప్పుడైనా కూడా తెలుగు రాస్తాను, తర్వాత హిందీ రాస్తాను. కాకపోతే ఈరోజు ముందు హిందీ రాశాను, తర్వాత తెలుగులో రాశాను. ఎందుకంటే మీరు ఇప్పుడు 1 మంత్ 15 డేస్ అవుతుంది కదా హిందీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు కొద్దో గొప్ప హిందీ అర్థమవుతుంది.
కాబట్టి ఇంకా రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మనం ఏది కూడా చేయలేము. భాష కాదు, ఏ పనైనా కూడా మనం పర్ఫెక్ట్గా చేయలేము. కాబట్టి ఒక భాష నేర్చుకోవాలి అంటే కొంచెం దానికోసం మనము ప్రాక్టీస్ కూడా చేయాలి, కంపల్సరీగా చేయాలి. చేసినప్పుడు ఇది చాలా పెద్ద విషయం ఏం కాదు, ఏదైనా కూడా మనము ఈజీగా నేర్చుకోవచ్చు. పని కానివ్వండి, భాష కానివ్వండి, ఏదైనా కూడా. సో పర్ఫెక్షన్ రావాలి అంటే మనం దానికి ప్రాక్టీస్ మాత్రం చేయాలి. సో ఈసారి నాతో పాటు మీరు కూడా ఒకసారి అనండి. హిందీ మాత్రమే అందాము, తెలుగు అవసరం లేదు. చూసుకోండి. यह मोबाइल कितना सुंदर है, वहाँ कितना पानी है, तुम्हें कितना समय लगेगा, इस कपड़े का दाम कितना है, आज कितना अच्छा मौसम है, तुम्हें कितना गुस्सा आता है, उसने कितना काम किया, यह रास्ता कितना लंबा है, घर में कितना दूध है, तुम्हें मुझसे कितना प्यार है, आपके पास कितने पैसे हैं, वहाँ कितने लोग हैं, तुमने कितने आम खरीदे, इस किताब में कितने पेज हैं, पन्ने కూడా అనొచ్చు, पेज కూడా అనొచ్చు, साल में कितने महीने होते हैं, तुम्हारे कितने दोस्त हैं, కమరే మే కితనే పంఖే హే. ఈ విధంగా అయితే చూడండి, మీరు ఫస్ట్ మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఏమొస్తుంది గమనించారా? యహ వహా తుమ్హే, ఇస్ ఆజ్ తుమ్హే, ఉస్నే యహ ఘర్ తుమ్హే, ఆప్కే వహా, తుమ్నే ఇస్, సాల్ మే తుమ్హారే, కమరే మే. ఈ విధంగా మనం ఈ వీటితో ఈ క్రియలను పెట్టి మనము ఒక వాక్యాన్ని నిర్మించాము. చూసారా? యహ తర్వాత ఏమొచ్చింది? ఒక వస్తువు వచ్చింది, మొబైల్. యహ మొబైల్ కితనా ఎంత, సుందర్ అందమైంది, అందంగా ఉంది అని చెప్పడానికి. తర్వాత వహా అంటే అక్కడ, ఇక్కడ మళ్ళీ కితనా, పానీ హే, పానీ అంటే ఒక వస్తువు లేదా నీళ్లు, పదార్థము, పానీ హే, అక్కడ ఎంత నీళ్ళు ఉన్నాయి. తుమ్హే కితనా సమయం, తుమ్హే మళ్ళీ కితనా సమయం అంటే సమయము, లగేగా మీకు ఎంత సమయం పడుతుంది. ఇస్ ఇక్కడ, ఇది, ఈ కపడే బట్టలు, కా దామ్, దామ్ అంటే రేటు, దామ్, కితనా హై ఇక్కడ లాస్ట్లో వచ్చింది, కితనా హై. ఆజ్ కితనా అచ్చా మౌసమ్ హై, ఈరోజు వాతావరణం ఎంత బాగుంది. అచ్చా అంటే బాగా, మౌసం అంటే వాతావరణం, ఆజ్ అంటే ఈరోజు. తుమ్హే నీకు, కిత్నా మళ్ళీ ఎంత, గుస్సా అంటే కోపము, గుస్సా అంటే కోపము, ఆతాహే వస్తుంది, ఆతాహే అంటే వస్తుంది, ఆనా రావడం, ఆతాహే వస్తుంది, ఏమొస్తుంది? గుస్సా కోపం. ఉస్నే అతను, కిత్నా కామ్ అంటే పని, కియా చేశాడు, ఉస్నే కితనా కామ్ కియా అతను ఎంత పని చేశాడు మరి. యహ రాస్తా, రాస్తా అంటే ఏంటి? దారి, యహ ఇది, ఈ దారి, కితనా ఎంత, లంబా పొడవుగా ఉంది, హై అంటే ఉంది. ఘర్ మే ఇంట్లో, ఘర్ మే ఇంట్లో, కితనా ఎంత, దూద్ హై ఇంట్లో ఎన్ని పాలున్నాయి. ఇది ఒక హిందీ తెలుగులో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పాలు మరియు నీళ్లను మనము ఇక్కడ ఎన్ని అని కౌంట్ చేస్తాము, కానీ ఇక్కడ మాత్రం ఏకవచనంలోనే వాడతాము. ఎన్ని అని మాత్రం మనం కితనా అంటాము. తుమ్హే ముజ్సే కితనా ప్యారే, ప్యార్ అంటే ఏంటిది? ప్రేమ. ముజ్సే నాతో, నా మీద, తుమ్హే నీకు, కితనా అంటే మళ్ళీ ఎంత. తుమ్హే ముజ్సే కితనా ప్యారే, నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని. ఆప్కే మీకు, మీ, పాస్ దగ్గర, కితనే ఎంత, ఎన్ని, పైసే డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అది. వహా కితనే లోగ్ హే, వహా అక్కడ, కితనే ఎన్ని, లోగ్ అంటే ఎంతమంది ప్రజలు, హై ఉన్నారు. తుమ్నే మళ్ళీ కితనే, ఆమ్ అంటే మామిడి పండు, ఖరీద్నా కొనడం, ఖరీదే కొన్నారు. తుమ్నే కితనే ఆమ్ ఖరీదే, నువ్వు ఎన్ని మామిడి పండ్లు కొన్నావు.
ఇస్ కితాబ్ మే కితనే పేజీ, పేజ్ అంటే పేజీలు, కితనే అంటే మళ్ళీ ఎంత, కితాబ్ అంటే పుస్తకము, ఇస్ అంటే ఈ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి. ఇస్ కితాబ్ అయిపోయింది కదా. సాల్ మే, సాల్ అంటే ఏంటి సంవత్సరము, సంవత్సరములో కితనే ఎన్ని, మహీనే అంటే నెలలు, పోతే ఉంటాయి. ఈ విధంగా సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి. తుమ్హారే కితనే దోస్త్, దోస్త్ అంటే ఫ్రెండ్స్, తుమ్హారే అంటే నీకు, కితనే అంటే ఎంత. తుమ్హారే కితనే దోస్త్, హాయ్ అంటే ఉన్నారు, ఉంది. కమరే మీ కితనే పంఖే, మరి రూమ్, కమరా అంటే రూమ్, రూమ్లో గదిలో, కితనే ఎన్ని, పంఖ అంటే ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క పదాన్ని విడగొట్టి, ఒక వాక్యంలో ఉన్న పదాలను విడగొడుతూ మీరు దాని యొక్క మీనింగ్ ఏంటి అని ఒకసారి మైండ్లో ఆలోచిస్తే తనంత తానుగానే వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తెలుగులో రాసి ఉన్నాయి కదా అన్నీ, కాబట్టి మీకు చాలా ఈజీగా ఇది అర్థమవుతుంది. కానీ ఫస్ట్ మాత్రం తెలుగులో చూడకండి, ఓన్లీ హిందీలోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు తప్పు కాదు అని చూసుకోవడానికి మాత్రం ఇది దోహదపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.